నమస్తే, ఇది పాడి అగ్రికల్చర్ ఫార్మ్స్ ఇండియా నుండి పాడి చిరంజీవి మాట్లాడుతున్నాను. మన రైతులు ఈ దేశానికి వెన్నెముక లాంటివారు. కానీ వారు నేడు ఆత్మహత్యల వైపు మొగ్గుతున్నారు అనే వార్త మన హృదయాలను కలిచివేస్తుంది. వాస్తవాలు: మహారాష్ట్రలో గత 3 నెలల్లో 767 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది సాధారణంగా తీసుకోదగిన విషయం కాదు. ఇది దేశ వ్యవసాయ రంగానికి పెద్ద గట్టి షాక్. ప్రశ్నలు ప్రభుత్వానికి: ప్రభుత్వం ఎక్కడుంది? ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు రైతులకు సహాయం చేయడం లేదు? రైతులు బతకాలి అంటే విధానాలు మారాలి. వడ్డీ రహిత రుణాలు, మార్కెట్ ధర గ్యారంటీ వంటి చర్యలు తీసుకోవాలి. ఇది ఓ హెచ్చరిక ప్రజలకు, ప్రభుత్వానికి. వ్యవసాయం కూలిపోతే దేశ భవిష్యత్తు చీకట్లోకి వెళ్తుంది. రైతులను ఆదుకోండి, లేకపోతే మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ముగింపు: పాడి అగ్రికల్చర్ ఫార్మ్స్ ఇండియా తరఫున ప్రతి రైతుకి మద్దతుగా నిలుస్తాము. రైతు మన బలం, రైతు మన భవిష్యత్తు.